హాయ్ గాయస్, నిన్న సండే కదా ఎస్ఆర్ఎండి మాల్కి వెళ్ళాం గాయస్. ఎస్ఆర్ఎండి మాల్ మాత్రం ఖాళీగా లేదండి. హాయ్ చెప్తుంది, ఇందులో బుర్ర పడుతుంది మా చిన్నపిల్ల. ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది. ఏంటనుకుంటున్నారా? ఇది ఏంటనుకుంటున్నారు? బబుల్ హౌస్. పెద్ద బంతిలో ఇంకా చాలా బంతులను వేసి పిల్లలందరినీ అందులో గుమిగూడి పెట్టి ఆడించేసి మనిషికి ఒక 110 నిమిషాలు మాత్రమే అని చెప్పారండి. సరే కదా, మన పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా, ఆడించేద్దాం కదా అని అలా తీసుకెళ్ళి ఒక 100 చెల్లించి 10 నిమిషాల టైమర్ పెట్టి అందులోకి మన పిల్లలు తోసేశారు. తోసేశాక మన పిల్లలు చక్కగా వెళ్ళిపోయారు. హ్యాపీగా ఆడుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంతలో మనం ఒక చిన్న కోసంత మాట చెప్పేసుకుందాం. ఏంటనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడో 2 years ఎగో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. కొంచెం నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మంచి సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఇలా ఈ వీడియోస్ చేయండి, ఇలా ఈ వీడియో పెట్టండి, మీ పిల్లలతో ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అని ఒక సజెషన్ ఇస్తే నేను మంచిగా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మా పిల్లలు ఎలాగ ఆడుతున్నారు? ఇక్కడ మాత్రం సూపర్గా ఆడతారు. దాంట్లో మా పిల్లలకి ఏం కొదవ ఉండదు. హ్యాపీగా తింటారు, హ్యాపీగా ఉంటారు, చక్కగా ఆడుకుంటారు. మనం మన పిల్లలకి పెద్ద ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా మంచి ఫుడ్ పెట్టి ఒళ్ళంతా చక్కని బట్టలు వేసి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే వాళ్ళకి ఆస్తులు అంతస్తులు అన్నమాట. ఎలాగో మనం తక్కువ చేయమనుకోండి, మన పిల్లలు మనం శుభ్రంగానే చూసుకుంటాం. అది ఎవరి పేరెంట్స్ అయినా చేసే పనే. నేనేమంటానంటే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా తినాలి, హ్యాపీగా తిరగాలి, ఉన్నంతలో లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. హాలిడేస్ ఉన్నంతసేపు పిల్లల్ని ఏదో కొంచెం అలా తిప్పితే వాళ్ళు హ్యాపీ, వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీ. స్కూల్లో తీసేస్తే వాళ్ళు బిజీ, క్యారేజీలు వండుకొని వాళ్ళకి పళ్ళన్నీ చేసుకొని అన్నీ సర్ది పెట్టుకొని మనం ఇంకా ఫుల్ బిజీ. మొన్నటి వరకు మా తండ్రిగాడు ఒక్కడే స్కూల్కి వెళ్ళేవాడు, ఇప్పుడు మా రెండో పాప కూడా వెళ్ళిపోతే మనకి ఇంకా ఫుల్ బిజీ. వెళ్ళారు కాడి నుంచి వచ్చే వరకు మనకు పని. ఎలాగో టైం దొరికింది కదా అని అలా వెళ్ళి కొంచెం చిల్ అయిపోయి చక్కగా అయిపోయింది. అమ్మ నేను వచ్చేస్తాను అని దింపేయమని అన్నారు. ఆ అక్క జిప్పు తీసేసింది, బయటకు వచ్చేసారు. తంచిగా రాగానే మమ్మీ వాటర్ ఇవ్వు ఫుల్గా తాగింది. హ్యాపీగా ఏమనుకున్నాం, తినడానికి పోదామా? పోదాం. లిఫ్ట్ ఎక్కండి, బిర్యానీ కొట్టండి, హ్యాపీగా తినండి, బిర్యానీ కట్టండి, బిల్లు కూడా కట్టండి, దాచినవన్నీ తీయండి, పట్టుకుపోవండి. బాయ్.